ఏం చదువుకున్నాం మనం? ఇంకా చదవాలి. ఎక్కువ విశ్వాస బాగా దేవుని ఆలయం విగ్రహం ఏం సంబంధము? విగ్రహం అవసరం అంటే చేసుకుంటూ అవసరమా? శిలువ ఇప్పుడు బోర్డు బయట ఎంత పోతు. ఇప్పుడు మనం ఈ వాక్యం తెలియకపోతున్న శిలువే కదా అవసరమా? అదే విశ్వాసం చూసాం. కొన్ని పత్రిక చూద్దాం. 4:3-16 మనం ఏమైనా చూడండి. అక్కడ చెప్తారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయదు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై సంఘం ఏమైందండి? సంఘం అంటే మీరు రక్షణ పొందుతారు. ఏమైనా దేవుడికి ఎంత క్లియర్గా చెప్తారు. అందుకే దేవుని ఆలయం నాకు విగ్రహం ఏంటి సంబంధము వెళ్ళిపోతూ అనే విషయం చాలా స్పష్టంగా ఎందుకంటే ఇదంతా మనము అన్యులు నడుచుకోకూడదు. అదే ఆ వాక్యానికి ఇవన్నీ అవసరమైన జాగ్రత్తలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:8-11 చెప్పేసానండి. అయితే మీరే అన్యాయం చేస్తున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగ చేస్తున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని. చూసారా? సంఘంలో అంటే ఎవరన్నా మోసం చేసేవాడు ఉంటారట. అది అన్యుడి మనసు మెంటాలిటీ. అది క్రైస్తవులు అన్యుడిగా ఉండకూడదు. మనిషి అన్యాయస్తులు దేవుని రాజ్యం వారసులు కానేరని నీకు తెలియదా? మోసపోకుడి, జారుడైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనములైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకునివారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీలో కొందరు అట్టివారే ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా రక్షణ పొందినప్పుడు డిగ్రీ ఇదండి. 11వ వచనం. రక్షణ పొందకముందు లిస్ట్ అదండి పైన. మానవుడు ఆ లిస్టులో ఉన్నాడు. మొన్న 3 ఉన్నాయి కదా, అవి కంటిన్యూ చేస్తారా? ఎక్కడ నుంచి అంటే 17 నుంచి చదువుతున్నాం. 14 జాగ్రత్త 15 16 వరకు అయింది కదా. 14 వరకు చూసిన కరెక్ట్గా. ఇప్పుడు మన ఎవరంటే క్రీస్తు నామములో 11 మీలో కొందరు అట్టివారే ఎంతది గాని ప్రభు యేసు క్రీస్తు నామమున దేవుని ఆత్మయందు మీరు కడగబడి అంటే వాక్యం ద్వారా, నామం ద్వారా, కడగబడి రక్తం ద్వారా. ఇక్కడ నేను చెప్పారు కూర్చోండి. ఇక్కడేమో యేసుక్రీస్తు నామము
దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ దేవుని వాక్యం. రక్తము ద్వారా రామపత్రిక 5:9 ఉంటుంది. రక్తము ద్వారా 3 దేవుని నామం, యేసు నామము. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఇప్పుడు ఏంటంటే పార్టీషన్ పడదు. క్రీస్తు నామము, వాక్యము, రక్తము. అలా కడగొట్టడం, అన్నిలో చూసాం కడగొట్టడం. మళ్ళీ అన్నిలో ఉండదు వాడు తీసి పని చేయకు. వారైతే అంధమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సులో కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. అన్యుల యొక్క పరిస్థితి ఏంటి అంటే వారైతే మీరైతే క్రైస్తవులు, వారైతే అని వారైతే అంధమైన మనస్సు. ఏమర్చండి అంధకారం. దీన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 మనోనేత్రములు వెలిగింపబడిన వారు అంటాం. అంత మనసు అంటే అంతమైన మనసు అంటే గుడ్డితనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపబడినట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనము అబద్ధం ఏంటంటే ఎంత ప్రమాదం అబద్ధం. యుగ సంబంధం దేవత సైతాన్ అబద్ధం. అబద్ధం ఏం చేస్తున్నాడు? గుడ్డితనం కలిగేస్తున్నాడు. లోకంలో ఆత్మీయ అంధత్వం ఉన్నారు. ఆత్మీయ అంధత్వం. ఇప్పుడు సువార్త ద్వారా వెలిగించబడ్డారు. ఇది మహాభాగ్యమని హెబ్రీ రాసిన పత్రిక 6:4 అంతఃకరణ లోకంలో నుండి మనం వెలిగించబడ్డాం. హెబ్రీ 6:4 ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలువాడే దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు అది అన్యుడిగా ఎదుర్కొంటున్నాడా? తప్పిపోయిన వాళ్ళు ఎందులో నుంచి వెలిగింపబడిన పరలోక సంబంధమైన వారు తప్పిపోయిన వాళ్ళు అని చెప్పాడు. కనుక మనం దేని ద్వారా వెలిగించబడ్డాం? సువార్త ద్వారా. సువార్త అవసరమేంటి? అంతఃకరణ ఉన్న వారిని, మూఢంగా ఉన్న వారిని వెలిగించేది. మన చదవడం పత్రిక సువార్త అవసరమేంటి?
సువార్త అవసరం ఏంటి? చదువు 4:4 ఇంకా చదువు కదా. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనం కలగజేసేది. అమ్మా, ఇప్పుడు గుడ్డితనంలో ఉన్న వారికి వెలిగించేది సువార్త. సువార్త, ఈ సువార్త వారికి ప్రకాశింపకుండా వారి మనోనేత్రం గుడ్డితనం కలిసి దేవత రెడీగా ఉందంట. అంటే అబద్ధం. అబద్ధం ఎంత ప్రమాదమో ఈ విషయంలో తెలుసుకోవాలి. అబద్ధం మనోనేత్రం గుడ్డితనం కలిగిస్తుందంట. అనే విషయాన్ని చెప్తాను. ఇంకా అజ్ఞానం అన్నారు. ఈ అంధత్వం అంటే అజ్ఞానం అంట. అంధత్వం అంటే 17వ వచనంలో ఏమంటే 18 తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సును కలిగి వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. అది అన్యుడు లేక మాట. ఇక్కడ అజ్ఞానం మాట విశ్వాసుడు వాడారు. 5:15 జనములు చెడ్డలు కనుక మీరు సమయమును పోయాక సద్వినియోగము చేసుకొనచ్చు అజ్ఞానులే కాక జ్ఞానులు నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. అంటే అజ్ఞుడే అర్థమేంటంటే అజ్ఞాని, రక్షణ పొందడం అర్థమేంటంటే జ్ఞాని. దైవ జ్ఞానము, అజ్ఞాని, జ్ఞాని ఎంత తేడా అండి అనే విషయాన్ని చాలా చక్కగా చాలా విషయాలు మనం రద్దు చేసుకోవచ్చు. 1-2 వచనాలు మనం చూస్తే అర్థమవుతుంది. 19 వారు సిగ్గులేని వారి నుండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామగతమునకు అన్నిటి పరిస్థితి. ఏంటి సిగ్గులేదనం? సిగ్గులేదండి అంటే అన్యుడు చేసే వాళ్ళ పూజ విధానం, వాళ్ళ యొక్క విశ్వాసం అంటే అవమానకరంగా ఉంటుంది. పురుషులు జాకెట్ వేసుకొని చీర పట్టుకొని కరచీర గాజులు వేసుకొని ఏంటిది ఇంక చాలా ఉంటాయి. వారు సిగ్గు లేని వాళ్ళు నాన్న అపవిత్రతను అత్యాశతో మాట అపవిత్రత ఎలా తీసుకున్నారంటే అత్యాశతో తీసుకున్నారంట. జరిగించింది తమను తామే కామగతమునకు అప్పగించుకుని ఆత్మ సామాన్యుది. తర్వాత 20వ వచనం అయితే మీరు యేసుని గురించి విని ఆయన అన్నది సత్యము ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారి వలన. ఇప్పుడు ఏంటంటే అవసరం మనసుకి సత్యము. ఒక వ్యక్తి భక్తిగా జీవించాలంటే, దేవుడితో కలిసి జీవించాలంటే, పరిశుద్ధిగా జీవించాలంటే సత్యము ఆధారం. చదవడం అయితే మీరు యేసుని గురించి విని ఆయన అందరి సత్యము ఉన్నట్టుగా సత్యము ఎలాగైతే వార్త చెప్తుందో అలా ఉన్నవారే వారు జీవించిన వారు సంపూర్ణులు సత్యవంతులు అనే విషయాన్ని మనకు తెలియజేస్తారు. ఇప్పుడు ఆధారమైన విశ్వాసానికి
కాదు. సత్యం అంటే అది సత్యానికి అబద్ధానికి తేడా. కావున 22 కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అన్ని మనసు ఏంటంటే ప్రాచీన స్వభావం ఏంటంటే దురాశ. ఏంటంటే దురాశ వదులుకొని. మనం ఎవరంటే దురాశ వదలమా, దురాశ వదులుకున్నవాడమా? దురాశ వదలమా, వదులుకున్నవా. అందులో మనం చిక్కుకోవడానికి వీలు చిక్కుపడతాం అనేసి. తర్వాత 23 మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై. రక్షణ పొందిన తర్వాత మన జీవితం ఏంటంటే పాత జీవితం కాదు, నూతనపరచబడిన వారై క్రొత్త సృష్టి. క్రొత్త సృష్టి పొందుడే ఫలసాలు అంటాడు. 6:15 భయముతోను బంధుతోను క్రీస్తుల వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులగుడి. ఐదు 5:6 ABC. అది ఇంటి క్రియలను దేవుని అనుగ్రహం అవిధేయుల వారి మీదకి వచ్చిన కనుక మీరు అట్టి వారితో వారే. అంటే అన్యుడు చేసే క్రియలు ఎలా ఉంటాయంటే ఇక్కడ మనం చెప్పారు అనమాట. అలా ఉండదు, అలా నేర్చుకోవద్దు. మీరు పాత విడిచిపెట్టాడు, క్రొత్త సృష్టిగా మారండి. మీరు క్రొత్త సృష్టి అయినారు, క్రొత్త జన్మ అయినారు, పాత దాన్ని అడగండి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. 24 నీతియు యథార్థ భక్తియు గలవారి దేవుని పోలుగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. క్రైస్తవుల స్వభావం అంటే పాత జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. పాత జీవితం అంటే పుట్టుకలో తెలిసినట్టు అవన్నీ మళ్ళీ ఇక్కడ రాకూడదు. దేవుడిలో, విశ్వాసంలో, రక్షణలో, క్రైస్తవ జీవితంలో జాగ్రత్త అన్నాడు. 25 మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. 15 వచనాలు రిపీట్ చేశాడు. 15 వచనాలు ఏమన్నాడు? ప్రేమ కలిగి సత్యము చెప్పాలి. మళ్ళీ 25 అన్నాడు ఒకరినొకరు అబద్ధం ఆడక. 26 మనము ఒకరినొకరము అవయవములైనాము కనుక మీరు అబద్ధం ఆడటం మాని. క్రైస్తవులు ఏమంటున్నారంటే అబద్ధం ఆడటం మాని ప్రతి వాడును తన పొరుగు వారితో సత్యమే. అంటే భౌతిక అవసరాల్లో
అబద్ధం ఉండకూడదు. ఆత్మీయ అవసరాల్లో అబద్ధం ఉండకూడదు. ఏమనకూడదు? భౌతిక అవసరాలు అబద్ధం అని తెలిసేటప్పుడు అబద్ధం ఉండకూడదు. ఎదుటి వారిని ఎలాగ మోసం చేయలేదు మాట అబద్ధం అంటే మోసం జరగకూడదు. ఈ ఇతర మేలు జరుగుతుంది, అది నష్టం కలుగుతుంది. ఇవాళ సంఘంలో కొన్ని విషయాలు మనం అంటున్నాం. అందుకే జాగ్రత్తగా భౌతిక విషయాలు జాగ్రత్తగా ఉండాలంటే ఆత్మ విషయాలు కూడా రెండింటిలో చర్చగా ఉండాలంట. సహ సహోదరుడు సహోదరి అని మోసం జరగకూడదు ఇక్కడ అనే విషయాన్ని చాలా చక్కగా జ్ఞాపకం చేయాలి. తర్వాత 20 కోపపడుడు కానీ పాపము చేయబడి సూర్యుడు అస్తమించే వరకు మీ పాపము నిలిచి ఉండకూడదు. బైబిల్ అంతా ఏం చెప్పిందంటే కోపపడతాడు. బైబిల్ అంతా కూడా కోపపడతాడు. ఇక్కడ ఒకచోటే కోపపడుడే ఏంటంటే అంటే మనిషికి సహజ లక్షణ కోపం. కోపంగా కావలేదు శైలి కుమార్ కోపంగా అన్నది నాకు. అందుకని ఇంకేం గొడవ వస్తే కనుక కోపం అన్నాడు. ఏమన్నాడు? కోపం పాపంగా మాట్లాడు. కోపం ఏమైపోతే పాపంగా కక్షలు కార్పణ్యాలు అసూయ ద్వేషాలు కారణాలు వచ్చేదన్నమాట. కోపంలో ఏమంటే హెచ్చింపులు వచ్చేది కోపం. కనుక తగ్గించి మాట్లాడడం వచ్చేది. కోపం అంటే పాపం చేయకండి. కోపం అంటే అర్థమైనప్పుడు పాపం. మరి కాదు కోపం వస్తుంది అంటాడే గొప్పడు పాపం జాగ్రత్త. అది సూర్యుడు అస్తమించిన వరకు నిలిచిపోయావు. ఏమంటే మన ఇంట్లో అందరూ కోపంలో ఉన్నాయండి. మన శాంతిలో మాట్లాడుతున్నాడు. మంచిది మంచిదేనా? ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎరుసలేము మాట్లాడతాయి కదా, మనకు నచ్చిన మాట్లాడతారు. కోపం మన శాంతి మంది మాట్లాడేసి ఇది దేవుడు నేర్పింది. ఎందుకంటే ఇక్కడ మంచి మాట చెప్పారు. 27 సాతాను చోటు యొద్దు అని. అపవాదంటే సాతానికి ఏముంటే కోపం నిలిచుంటే కోపం వస్తే కాదు. ఇప్పుడు అన్న కోపడు నాకేదా నేమన్నా కోపడతాను కానీ నిలిచకూడదు, పాపం చేయకూడదు, పాపం అయిపోతుంది. సాతాను చూడదు. మనల్ని ఈ మహాభాగ్యం అండి తొలగించినందుకు ఇదొక ఆయుధమానికి సాతాను. తర్వాత 27 అపవాదం చూడేయబడి దొంగిలి వాడు ఇక మీదట దొంగిలుగా అక్కడ గలవారిని పంచిపెట్టుటకు వీలు కలుగుటకు తన చేతులతో మంచి పని చేయించు కష్టపడ్డారు. ఇక్కడ 2 రకాల కాపుకాలు ఉన్నాయి. ఒకటి ఇతరులను మోసం చేసి దొంగిలించాలి, మోసం చేసి ఆర్జించాలి వాళ్ళు కావాలి. కష్టపడి పని చేసి అబద్ధాలని అని మోసం చేసి ఎందుకు బ్రతుకుతారు అన్నమాట. 2 దేవునికి ఇవ్వడంలో నమ్ముతారు. నిజమా? అలాగే 3 పని దేవుడే అన్నాడు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరంలో నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలను విస్తారముగా కుమ్మరించేదనని
మీ పంటను తిరిగే పురుగులను తోములు ఈ జనులందరూ నా యొక్క దొంగిలించినే ఉన్నారు. అంటే దేవునికి ఇవ్వబోతున్న అవకాశం అంటే ఏమంటే భౌతిక పొరుగు వారిని మోసం చేసి కొంచెం వాళ్ళ దగ్గర గెయిన్ పొందడం గమనించాలి అంటాడు క్రైస్తవుడు. అంటే ఏదో దొంగలు వేసుకొని బయటకు వెళ్ళాలి కాదు, మోసం చేసి తగిలించాడు. రఘు ఏం చేసి దొంగలించిన భౌతిక ఇబ్బంది అన్నమాట. రెండోది ఏంటి, దేవునికి ఇవ్వకుండా నేను దొంగలిస్తున్నారు అని మాట. ఈ రెండు విధాలు కూడా ఆ మాట మనం చూడవలసిన అవసరం ఉంది. ఇటు భౌతికంగాను అటు దైవికంగా కూడా ఈ దొంగలు అనే మాట మనం జాగ్రత్తగా వారి దేవుడికి ఇచ్చేయాలి. మనం వాడుకోవాలి. మనం అప్పుడు దేవుడు ఇంకా పుష్కలంగా సమృద్ధిగా ఇస్తాడు. 29 అపవాదికి వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడు కానీ దుర్భాష ఏం చేయను నీ నోట దాని కూడి పెద్ద ప్రమాదం. మనం మాట్లాడేప్పుడు వింటారు, ఇతరులు వింటారు, భయపడాలంటాడు. మన మాట వింటారు, ప్రజలతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు ఈ విషయం మాట్లాడచ్చా, ఎక్కువ మౌన వ్రతం ఉండాలంటే మౌన వ్రతం అవసరాన్ని మాట్లాడాలి. అమ్మా అవసరమైతే మాటలు ఎంతగా చేయడం చెడ్డ అది కూడా క్రైస్తవుడు మాట దగ్గర కూడా పొదుపు, ధనం దగ్గర పొదుపు కాదు, మాట దగ్గర పొదుపు. అదే గొప్ప ఆశీర్వాదము. 30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని విమోచన జనం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. రక్షణ పొందారు కదా, దేవుని పిల్లలు ముద్ర పడాలి కదా, క్రీస్తు రక్తం ముద్ర పడాలి కదా, పరిశుద్ధ ముద్ర పడాలి కదా. అందుకని పరిశుద్ధాత్మ దుఃఖపరచకండి. మీరు చేసే కార్యాలు వాచాచారం కాకపోతే పరిశుద్ధాత్మ దుఃఖపరిచిన వాళ్ళు ఉంటాము. అననీయ సభ్యుల పరిశుద్ధాత్మ దుఃఖపరిచి వారు మరణాన్ని గురైపోయారు. దాని జాగ్రత్త. వాచాచారం జీవిస్తున్నానా, వాచాచారం మాట్లాడుతున్నానా, వాచాచారంగా జీవిస్తుందా అని పరిశీలన అవసరము. 31 సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇదో క్రైస్తవుడు ఏమీ ఉండకూడదు. క్రైస్తవుడు ఏమి ఉండకూడదు. మరి చదువుతున్నాడు సమస్త ద్వేషము. ఒకరు ద్వేషించుకోకూడదు, ప్రేమించాలంటే ప్రేమ నాకు నేర్పుత దేవుడు. ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల దుష్టత్వం మీరు విసర్జించుడి. ఇందులో కోపం సమాధానం. కోపం రెండోసారి జ్ఞాపకం చేశాడు. ఎన్నో అవలక్షణాలు చూడండి క్రైస్తవుడికి. ఇవి ఉంటే మనం ఆశీర్వాదం కోల్పోతాం, ప్రార్థన జీవితం కోల్పోతాం. మనం ఎంత ప్రార్థన చేసిన దేవుడికి వెళ్తాడు. ఇవి ఉన్నాయా ఉంటే సరి చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఏమన్నాడంటే విసర్జించుడి అన్నాడు. ఆమె ఏం చేయాలంటే చెత్తపట్టు అన్నాడు. శైలు చెత్తపట్టు మనకు ప్రజలు చెత్తపట్ట ఈ చెత్త పట్టుకెళ్ళి ప్రారంభంలో బయట వేసుకోండి కదా, బయట వేసేసి మళ్ళీ వెళ్ళి అప్పుడు చెత్త చూడగా ఇది అన్నమాట చెత్త.
ఆఖరిగా విసర్జించబడిన మాట మనం తీసుకోకపోతే మన ప్రార్థన వినబడిన దేవుడికి అడ్డొస్తుంది. మన ప్రార్థన అడ్డొస్తుంది. ఇవన్నీ అడ్డం ఉన్నాయేమో చూసుకోవాలి. నాలుగు ఏమీ లేవు అని మనం నిర్ధారణ చేసుకోవాలి. నేను విసర్జించిన నాలుగు ఏమీ లేవు అని మనం నిర్ధారణ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇంకో పని చేస్తాం. చెత్త కొట్ట ఇంటికి వస్తారు కనుక చెత్త వేసేసి ఇక్కడికి వెళ్తారు. దాన్ని చెత్త కొట్టే చేస్తారా కడుగుతారు. ఇంకా చెత్త లేదు. అదే అన్నమాట. చూసుకోవాలి. మనం విసర్జించేది చెత్త మాటది తీసుకుంటే ఆశీర్వాదకరమైన మాట. 32 ఒకరి ఎడల ఒకడు దయ కలిగిన దయ కలిగి దేవుడు ఎందుకంటే దేవుడు దయగలవాడండి. దేవుడు దయగలుగుతున్నా ఎలా ఉండవు ఆరోగ్యంలో క్షేమంలో బ్రతుకంలో మన అవసరాలు అనుకునే జాలో దేవుడు దయ. అలాగే మనం కూడా ఒకరి పట్ల దయ కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై. ఏంటంటే ఒకటేమో దయ, రెండు కరుణ. మరి ఎప్పుడు మరి నువ్వు నేను దయ కరుణ క్రైస్తవుడు దాన్ని కనుక్కోవాలంటే అయ్యో ఎవరు కష్టం అయ్యో అన్నారు. అయ్యో అంటే వెంటనే మనసులో దేవుడు వస్తారు, మన చేతుల్లో కూడా దేవుడు వస్తారు, సాయం చేస్తారు. దయ కరుణామయులు క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇది క్రైస్తవ గుణ లక్షణము, దేవుడి లక్షణము. క్రైస్తవుడు ఇచ్చాడు. మనం కూడా ఒకరినొకరు క్షమించుకుంటూ, చిన్న పెద్ద లోపాలను క్షమించుకుంటూ, ఒకరికొకరు అపరాధం క్షమించుకుంటూ, కరుణ దయతో మన ప్రయాణం సాగితే మన ప్రార్థన 100 పాళ్ళు ఫలభరితము. 50 వందలు తీసారా?